మీరు చూస్తున్నారు వైఎన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మ, మీ అందరికీ ఒకటే విషయం చెప్పాలి. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఒకసారి గ్రామంలోని అందరికి దగ్గరికి నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు చిన్న పెద్ద ఆడ మగ అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ సమస్యలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలోని మేము లేవు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత ఈ గ్రామంలో వచ్చిన సమస్యలకి నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక వచ్చి ఓటు అడిగితే ఈ గ్రామంలో ప్రజలు తన్నేలా ఉన్నారు. ఎందుకనంటే ఒక సైడ్ కాలువలు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేక, తాగడానికి వాటర్ లేక, వాళ్ళ సదుపాయాలు ఏమీ లేక ఆడవాళ్ళందరూ కూడా వెక్స్ అయిపోయి ఈరోజు మా అందరి దగ్గరికి వచ్చి అమ్మ ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ సైడ్ కాలువలు లేవు అని చెప్పి వీళ్ళందరూ కూడా వాపోతున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేయాలి. 2014 నుంచి 19 వరకు గ్రామంలో ఆ టైంలో మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఈ గ్రామంలో ప్రతి సీసీ రోడ్లు కూడా మేమే వేసాం. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మేమే వేసాం. అది కాకుండా ఈ రోజు అప్పుడు మంచినీటి ట్యాంకర్ కూడా ఒకటి ఏర్పాటు చేసి మంచినీటి కనెక్షన్లు కూడా ఇచ్చాం. కాకపోతే 5 సంవత్సరాల్లో అది పాడై అది నిరుపయోగంగా తయారైతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు వచ్చిన పెద్దలు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. కనీసం ఎండాకాలం కదా ప్రజలు ఎలా నీళ్లు తాగుతారు అని వచ్చి గెలిచిన ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఇక్కడ పోటీ చేద్దామని వచ్చే ఎమ్మెల్యే కూడా అసలు పట్టించుకోవడం మానేశాడు. ఈ వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు కదా అని అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఓవరాల్గా ఈ రోజు ప్రజలందరూ కూడా మంచినీటికి విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు దాని గురించి అని ఇంతకు ముందు మీ అందరికీ తెలియాలి. ఉద్దండపురంలో 150-80 కోట్ల రూపాయలు పెట్టి ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చున్నాం. ఆ వాటర్ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు వరకు దిక్కు దివానా లేదు. కనీసం మేము వచ్చిన తర్వాత అయినా దానికి సంబంధించి నిధులు కేటాయించి ఈ 3 మండలాల్లోని ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయిలు ఇచ్చే బాధ్యత మేమందరూ కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ ప్రెసిడెంట్ పరిస్థితి ఏందిరా అంటే ఉన్నాడో లేదో తెలియదు లేదో తెలియదు. ఎందుకంటే కనీసం ప్రెసిడెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మొత్తం ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. పాప ప్రెసిడెంట్ మాత్రం ఏం చేస్తాడు, ప్రెసిడెంట్ అకౌంట్ లో డబ్బులు పడగానే జగన్మోహన్ రెడ్డి గద్దలో వచ్చి తన్నుకుపోతున్నాడు ఆ డబ్బులన్నింటినీ కూడా. 1 రూపాయి కూడా ప్రెసిడెంట్ దగ్గర ఉంచట్లే. దానివల్ల కనీసం కాలువలు తీయడానికి కాదు కదా, బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా ఈరోజు ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు గ్రామాలు ఉంటా ఉంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గవర్నమెంట్ వస్తేనే మళ్ళా పంచాయతీలకి పూర్వవైపు వస్తుంది. పంచాయతీల్లో డబ్బులు ఉంటాయి. పంచాయతీలో 10:90 రేషియోలో మన మెటీరియల్ కాంపోనెంట్ కింద, మ్యాచింగ్ గ్రాంట్ కింద డబ్బులు తెచ్చుకోవాలి. గ్రామాల్లో మనం బాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ అందరి చలని దీవెనలతో చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. మీ అందరి దయ వల్ల ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్, 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి 1,500 రూపాయలు డైరెక్ట్ గా ఒక జీతం అకౌంట్ లో పడినట్టుగా మీకు అకౌంట్ లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి పడుతుంది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఈ రోజు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు, విపరీతంగా పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు, విపరీతంగా పెరిగిపోయిన గ్యాస్ ధరలు, విపరీతంగా పెరిగిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు, ఇవన్నిటినీ కూడా మనం అందరం కూడా తట్టుకోవాలంటే కంపల్సరీగా మీ అందరికీ కూడా సంక్షేమం అందించాలి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తిరిగి మనందరికీ కూడా పూర్వవైపు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకోని పాల్గొనడానికి ఈరోజు సిద్ధంగా వచ్చారు. మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఈరోజు చాలా మంది చదువుకున్న బిడ్డలు కూడా ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా డిగ్రీలు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మీ అందరికీ తెలియాలి జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే నిన్న మేనిఫెస్టో ఇచ్చినట్టు ఇచ్చాడు. మేనిఫెస్టో 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను అన్నాడు. ఎలా అంటారు కదా, సబ్జెక్టు కండిషన్ అని చెప్పి కింద ఏం చేశాడంటే ఆ 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడట, 2028 నుండి 29 ఇస్తాడట. మళ్ళీ 29కి ఎలక్షన్లు వస్తాయి కదా, అందుకు 28కి 29కి మళ్ళా తిరిగి నేను ఇస్తానని చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దయచేసి మనందరం కూడా గ్రహించుకోవాలి. ఈరోజు మన గ్రామంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే మన గ్రామానికి ఏం మంచి జరుగుతుంది, ముఖ్యంగా మనకేం మంచి జరుగుతుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించుకోవాల్సిందిగా
మీ అందరినీ కోరుకుంటూ, మీ ఇంట్లో ఆడపిల్లగా ఉన్నా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీ అందరూ కూడా ఆదరించారు, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. మీ గ్రామానికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను. మళ్ళీ ఒకసారి మీరు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా కోరుకుంటున్నా. ఎక్కడి నుంచో రాలేదు, 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని మీ కష్ట సుఖాల్లో మీ తాలూకా సుఖ దుఃఖాలు నేను పాలు పంచుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఎక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు వచ్చి నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. మీరు సుమారుగా ఓట్లేసి 33,000 మెజార్టీ ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ కొత్తోడు వచ్చి ఈరోజు శ్రీకాకుళం నుంచి వచ్చి మీ కష్టాలు తీరుస్తాను, మీ బాధలు తీరుస్తాను అంటే అతనికి మన ఊరు ఎక్కడుందో తెలియదు, మన భాగ్యం ఎక్కడుందో తెలియదు. అటువంటి వ్యక్తి వచ్చి మనకి ఏం చేస్తాడో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా మీ అందరికీ ఉంది. అదేవిధంగా ఈరోజు మనందరికీ కూడా పార్లమెంట్ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారు వచ్చారు. సీఎం రమేష్ గారు ఒక వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యత్వం 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసిన వ్యక్తి. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన నియోజకవర్గంలో కంపెనీలు రావాలన్నా డెఫినెట్ గా మన ఎంపీ అభ్యర్థి కింద సీఎం రమేష్ గారిని ఎక్కితే గనక మన బతుకులు బాగుంటాయి. దయచేసి మీరందరూ కూడా రాబోయే కాలంలో మే 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఆడపడుచున్న నన్ను సీఎం రమేష్ గారి కమలం గుర్తు మీద, నన్ను సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు విషయం ఏంటంటే, నాకు 2 పేజీల లిస్ట్ ఇచ్చాడు సత్యబాబు. అంటే మీ నాయకులకి ఏమవుతుందంటే, మేడం కప్ చెప్పేస్తే అయిపోయింది, ఇంక మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. మళ్ళీ ఎలా ఇచ్చాడంటే, అఫ్కోర్స్ నేనైతే ఒకటి చెప్తున్నా, ఇందులో ఉన్నవన్నీ చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే, మీ ఊరు నుంచి నాకు మంచి మెజార్టీ తీసుకురండి, వచ్చినవన్నీ ఇవన్నీ చేసి పెడతాను. మంచి మెజార్టీ తీసుకురండి అది. ఎందుకంటే ఇందులోని మీకు శ్మశాన వాటికలో నీటి సదుపాయం గురించి, ఎస్సీ కాలనీలో శ్మశాన వాటికలో మినీ వాటర్ ట్యాంక్ గురించి, ఈదర గ్రామంలో ఉన్న మంచినీరు సదుపాయం లేక బాధపడుతున్న విషయం గురించి, వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు వచ్చిన దాని విషయం గురించి, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ గురించి, బీసీ కాలనీలోని సెట్టి పరిస్థితులకి బీసీ వాళ్ళకి కూడా కమ్యూనిటీ హాల్ గురించి, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రాశాడు. దానికైతే వెంటనే చెప్తా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి 2 సెంట్లు సాగా ఇచ్చి అదే 2 సెంట్లలో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా నా నియోజకవర్గం ఇవ్వాలయ్యా నీకు బడ్జెట్. మన తెలుగుదేశం పార్టీ హయాంలో సుమారుగా 70 ఇల్లులు, ఈదర గ్రామంలో వీధి రోడ్లకి 15 నుంచి 20 రోడ్లు వేసుకున్నాం. హై స్కూల్లోని ప్రహరీ కూడా కట్టించుకున్నాం. హై స్కూల్లో వంటగది, అంగన్వాడీ కేంద్రము, ఎలిమెంటరీ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు, వంటగది, అంగన్వాడీ కేంద్రము చాలా చేస్తున్నాం ఈదర గ్రామంలో. మీరు చేయాల్సినవి కూడా నాకు చెప్పారు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. కాకపోతే మీరందరూ కూడా ఒక మంచి మెజార్టీతో మీ ఇంటి ఆడపిల్లైన నన్ను సైకిల్ గుర్తు మీద, సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.